ఇవాళ చెప్పబోయే విషయం ఏంటంటే ఆర్థిక వలయం. ఆర్థిక వలయం దీన్ని ఇంగ్లీష్లో కార్డియాక్ సైకిల్ అంటారు. ఆర్థిక వలయం. సో ఇక్కడ ఆర్థిక వలయం అనేది గుండెలో జరుగుతుంది. ఆర్థిక వలయం అంటే ఏమిటి? నిర్వచనం తీసుకుంటే గుండె గదులు సంకోచ వ్యాకోచాలను జరిపే దశను ఆర్థిక వలయం అని పిలుస్తారు. ఆర్థిక వలయం అంటే గుండె గదులు చక్రీయంగా సంకోచ వ్యాకోచాలను జరిపే దశను ఆర్థిక వలయం అని పిలుస్తారు. సో ఇక్కడ గుండె గదులు 4 గదులు అనేవి గుండె లోపల ఉంటాయి. ఆ 4 గదులు ఏమంటే 2 కర్ణికలు ఉంటాయి, 2 జఠరికలు ఉంటాయి. ఈ కర్ణికలు జఠరికలు అనేవి చక్రీయంగా సంకోచ వ్యాకోచాలను జరిపే చర్యను ఏమని పిలుస్తారంటే ఆర్థిక వలయం అని పిలుస్తారు. ఈ ఆర్థిక వలయంలో 3 దశలు గలవు. 3 దశలు. ఈ ఆర్థిక వలయంలో 3 దశలు గలవు. ఆ 3 దశలలో మొదటి దశ ఏమిటంటే కర్ణికల సంకోచం. మొదటి దశ కర్ణికల సంకోచం. రెండవ దశ జఠరికల సంకోచం. మూడవ దశ జఠరికల వ్యాకోచం. ఈ విధంగా ఈ ఆర్థిక వలయంలో కూడా కర్ణికలు జఠరికలు యొక్క గోడలు అనేవి చక్రీయంగా జరిగినట్లయితే అందులో 3 దశలు అనేవి మనకు అగుపిస్తాయి. ఆ 3 దశలలో మొదటి దశ కర్ణికల సంకోచం, రెండవ దశ జఠరికల సంకోచం, మూడవ దశ జఠరిక సడలిక కూడా పిలుస్తాము. వ్యాకోచం లేదా సడలిక. సో ఆర్థిక వలయంలో కూడా 3 దశలు గలవు. ఒకటి కర్ణికల సంకోచం, 2 జఠరిక సంకోచం, 3ది జఠరికల సడలిక. సో మొదటిది కర్ణికల సంకోచం. కర్ణికల సంకోచం అంటే ఏంటంటే కర్ణికలు సంకోచించడాన్ని కర్ణికల సంకోచం అని పిలుస్తారు. కర్ణికలు సంకోచించడాన్ని కర్ణికల సంకోచం అని పిలుస్తారు. ఈ కర్ణికలు ఏ విధంగా సంకోచిస్తాయంటే ఇక్కడ ఈ గదిని కుడి కర్ణికని, ఈ కర్ణికను ఎడమ కర్ణికని, ఈ జఠరికను కుడి జఠరికని, ఈ కర్ణికను ఎడమ జఠరికని పిలుస్తారు. ఇక్కడ మొదట కుడి కర్ణిక అనేది చెడు రక్తంతో నింపబడాలి. ఈ కుడి కర్ణిక ఏ విధంగా చెడు రక్తంతో నింపబడుతుందంటే మహాశిర అనేది 3 రక్తనాళాల చేత ఏర్పడుతుంది. 2 పూర్వ మహాశిరాలు ఉంటాయి, 1 పరమహాశిర అనేది ఉంటుంది. ఈ 3 మహాశిరల ద్వారా చెడు రక్తాన్ని వివిధ శరీర భాగాల నుంచి గ్రహించి కుడి కర్ణికకు చేరవేయడం ద్వారా కుడి కర్ణిక అనేది చెడు రక్తంతో నింపబడి ఉంటుంది. అదేవిధంగా ఎడమ కర్ణిక అనేది మంచి రక్తం చేత నింపబడి ఉంటుంది. ఏ విధంగా మంచి రక్తం చేత నింపబడిందంటే ఇక్కడ కుప్పుస్థ శిర అనేది ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని గ్రహించి ఎడమ కర్ణికకు చేరవేయడం ద్వారా ఎడమ కర్ణిక అనేది
మంచి రక్తం చేత నింపబడి ఉంటుంది. ఈ విధంగా రెండు కర్ణికలు మంచి చెడు రక్తాలతో నింపబడినప్పుడు ఈ రెండు కర్ణికలు సంకోచాన్ని జరపాలి. ఏ విధంగా సంకోచాన్ని జరుపుతుందంటే ఇక్కడ కుడి కర్ణిక లోపల ఎస్ఏ కణుపు అనేది ఉంటుంది. దీన్ని శిరా కర్ణిక కణుపు అని పిలుస్తారు. ఈ శిరా కర్ణిక కణుపుల వల్ల ఉత్పత్తి అయ్యే ప్రచోదనాలు అనేవి కర్ణికల యొక్క గోడలకు చేరవేయడం ద్వారా రెండు కర్ణికలు అనేవి సంకోచిస్తాయి. ఈ రెండు కర్ణికలు సంకోచించడం ద్వారా ఇక్కడ కుడి కర్ణిక జఠరిక రంధ్రం ద్వారా చెడు రక్తం అనేది కుడి జఠరికలో ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఎడమ కర్ణికలో ఉండే ఓటు రక్తం అనేది ఎడమ జఠరిక రంధ్రం ద్వారా ఓటు రక్తం అనేది ఎడమ జఠరికలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా రెండు రక్తాలు అనేవి రెండు కర్ణికల నుంచి రెండు జఠరికలో ప్రవేశించడం ద్వారా వీటి మధ్య ఉండే త్రిపత్ర కవాటాలు ద్విపత్ర కవాటాలు అనేవి గట్టిగా మూసుకోవడం జరుగుతుంది. ఈ త్రిపత్ర కవాటాలు గట్టిగా మూసుకోవడం ద్వారా ఒక గట్టి అయిన శబ్దం అనేది రావడం జరుగుతుంది. ఆ దృఢవంటి శబ్దాన్ని ఏమని పిలుస్తారంటే లవ్ అనే శబ్దం వస్తుంది. ఆ లవ్ శబ్దం ఎప్పుడు వస్తుందంటే కుడి కర్ణికకు కుడి జఠరిక మధ్యలో ఉండే త్రిపత్ర కవాటాలు ఎడమ జఠరిక మధ్యలో ఉండే ద్విపత్ర కవాటాలు రెండు గట్టిగా మూసుకోవడం ద్వారా లవ్ అనే శబ్దం రావడము జరుగుతుంది. ఈ విధంగా రెండు కర్ణికల సంకోచం జరిగి రెండు రకాల రక్తాలు అనేవి రెండు జఠరికలు ప్రయాణించడము జరుగుతుంది. ఈ రెండు కర్ణికలు సంకోచించడాన్ని కర్ణికల సంకోచం అని పిలుస్తారు. ఈ కర్ణికలు సంకోచించడానికి పట్టు సమయం ఎంత అంటే 0.1 సెకండ్ పడుతుంది. 0.1 సెకండ్. సో ఈ 0.1 సెకండ్ లో రెండు కర్ణికలు సంకోచించి రెండు రకాల రక్తాలు రెండు జఠరికల లోపలికి ప్రవేశించడము జరుగుతుంది. ఇది కర్ణికల సంకోచం. నెక్స్ట్ జఠరికల సంకోచం. రెండు జఠరికలు రెండు రక్తాల చేత నింపబడినప్పుడు ఇక్కడ మరొక కణుపు అనేది ప్రచోదనాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ కణుపు అనేది కుడి జఠరిక మధ్యలో ఉంటుంది. దీన్నే ఏబి కణుపు అని పిలుస్తారు. ఏబి కణుపు అంటే కర్ణిక జఠరిక కణుపు. ఈ కర్ణిక జఠరిక కణుపు నుంచి ఉత్పత్తి అయిన ప్రచోదనాలు అనేవి జఠరికల యొక్క గోడలకు ప్రయాణించడం ద్వారా ఈ జఠరికల గోడలు అనేవి బండిల్ ఆఫ్ హిస్ పర్కించి తంతుల చేత ఏర్పడతాయి. ఈ బండిల్ ఆఫ్ హిస్ పర్కించి తంతులు అనేవి ఈ ప్రచోదనాలను గ్రహించడం ద్వారా రెండు జఠరికలు అనేవి సంకోచించడము జరుగుతుంది. ఈ రెండు జఠరికలు సంకోచించడం ద్వారా CO2 రక్తం అనేది చెడు రక్తం అనేది పుప్పుస ధమని ద్వారా చెడు రక్తం అనేది పుప్పుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరవేస్తే మంచి రక్తం అనేది మహాధమని ద్వారా వివిధ శరీర భాగాలకు సరఫరా కావడము జరుగుతుంది. ఇక్కడ పుప్పుస ధమనిలో కూడా మహాధమనిలో కూడా ఉండే కవాటాలు తెరుచుకోవడం ద్వారా రెండు రకాల రక్తాలు రెండు ధమనిలో ప్రయాణించడము జరుగుతుంది. చెడు రక్తము పుప్పుస ధమనిలో, మంచి రక్తం మహాధమనిలో ప్రయాణించడము జరుగుతుంది. ఈ విధంగా రెండు రక్తనాళాల్లో ప్రవేశించిన తర్వాత ఆ కవాటాలను మూసుకోవడము జరుగుతుంది. ఆ కవాటాలు ఏమని పిలుస్తారంటే అర్ధచంద్రాకార కవాటాలు. ఈ అర్ధచంద్రాకార కవాటాలు అనేవి తెరుచుకోవడం ద్వారా రెండు రకాల రక్తాలు రెండు రక్తనాళాల్లో ప్రయాణించడం ద్వారా ఈ అర్ధచంద్రాకార కవాటాలు అనేవి మూసుకోవడం జరుగుతుంది. ఆ రెండు అర్ధచంద్రాకార కవాటాలు ఆ రెండు ధమనులో ఉండే అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం ద్వారా ఒక రకమైన శబ్దం రావడము జరుగుతుంది. ఆ శబ్దాన్ని డబ్ అనే శబ్దం పిలుస్తాం. ఈ విధంగా చాలా పలుచటి మరియు
ఒక వీక్ శబ్దం అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఆ వీక్ శబ్దాన్ని ఏమని పిలుస్తారు అంటే డబ్ అనే శబ్దం పిలుస్తారు. ఈ విధంగా లబ్ డబ్ అనే రెండు శబ్దాలు ఈ గుండె లోపల ఉత్పత్తి కావడము జరుగుతుంది. సో ఈ విధంగా రెండు జఠరికలు సంకోచించడాన్ని జఠరికల సంకోచం అని పిలుస్తారు. ఈ జఠరికల సంకోచం జరగడానికి పట్టు సమయం ఎంత అంటే 0.3 సెకండ్. ఈ 0.3 సెకండ్లో ఈ రెండు జఠరికలు అనేవి సంకోచించడము జరుగుతుంది. నెక్స్ట్ జఠరికల సడలిక. రెండు జఠరికలులో ఉండే రక్తం అనేది రెండు ధమనుల్లో ప్రవేశించడం ద్వారా రెండు జఠరికలు ఏవైతేనో అవి సడలడము జరుగుతుంది. తద్వారా రెండు కర్ణికలు కూడా సడలడము జరుగుతుంది. ఈ విధంగా కర్ణికలు సడలడం, జఠరికలు సడలం అనేది జరుగుతుంది. ఆ జఠరికల సడలడాన్ని జఠరికల సడలిక అని పిలుస్తారు. సడలిక అంటే ఏంటంటే యథాస్థితికి రావడం. సంకోచించిన తర్వాత రెండు జఠరికలు యథాస్థితికి రావడాన్ని జఠరికల సడలిక అని పిలుస్తారు. ఈ జఠరికల సడలిక జరగడానికి పట్టు సమయం ఎంత అంటే 0.4 సెకండ్ పట్టు. ఈ విధంగా కర్ణికల సంకోచం జరగడానికి 0.1 సెకండ్, జఠరికల సంకోచం జరగడానికి 0.3 సెకండ్, జఠరికల సడలిక జరగడానికి 0.4 సెకండ్ అనేది పడుతుంది. అంటే ఈ మొత్తం ఒక హార్దిక వలయం పూర్తి కావడానికి పట్టు సమయం ఎంత అంటే 0.1, 0.3, 0.4 మొత్తం 0.8 సెకండ్. సో రెండు కర్ణికలు సంకోచించడానికి 0.1 సెకండ్, రెండు జఠరికలు సంకోచించడానికి 0.3 సెకండ్, జఠరికలు సడలడానికి పట్టు సమయం 0.4 సెకండ్. ఈ మొత్తం హార్దిక వలయం జరగడానికి పట్టు సమయం ఏంటంటే 0.8 సెకండ్ అనేది పడుతుంది. ఇది హార్దిక వలయం. హాయ్ గైస్, సో ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏంటంటే హార్దిక వలయం. దీన్ని ఇంగ్లీష్లో కార్డియాక్ సైకిల్ అని పిలుస్తారు.